గురుగారు, జూన్ 2న గురుగ్రహ మార్పిడి వల్ల ధనుస్సు రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎలా ఉండబోతుంది అంటారు? గురు మార్పిడి కొన్ని రాసుల వారికి బాగుంటుంది, కొన్ని రాసుల వారికి బాగోదు. ఆ బాగుండే రాసుల్లో ఒకటే ధనుసు రాశి. అనుకుంటారు ధనుసు రాశి వారు ఆ గురువు గారికి అలానే చెప్తారు, ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు ఏం వస్తుంది అనుకుంటారు. కానీ ఖచ్చితంగా వస్తుందండి. ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ఆ జాబ్, ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి లవ్, ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి అరేంజ్ మ్యారేజ్, ఎప్పటి నుంచో జీవితంలో ముందుకెళ్ళాలి. ధనుసు రాశి వారికి ఒక అదృష్టం ఉంటుంది. నత్తనడక నడుస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళందరూ పరిగెత్తుంటారు, వీళ్ళు మాత్రం అక్కడే ఉండి చిన్నగా వెళ్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ అదృష్టం ఎలా ఉంటుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎంత చేసినా కూడా అంతే ఉంటుంది, ఎంత చెట్టుకి అంతే కాదన్నట్టుగా అదే శాలరీతో ఒక స్కూల్ హెడ్ మాస్టర్లా ఉంటారనమాట. ఎదుగు బొదులేని జీవితాల్లో కొనసాగుతూ ఉంటుంది. ఇవాళ చూసి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత చూస్తే పెద్ద మార్పు ఉండదు వాళ్ళల్లో, అలానే ఉంటారు వాళ్ళు. అలా ఉన్నారు అంటే వాళ్ళే ధనుసు రాశి వాళ్ళు. కాబట్టి మంచి వ్యక్తులు, చేయడానికి మాత్రం 24 గంటలు కష్టపడతారు, స్ట్రెస్ అవుతూ ఉంటారు, కష్టపడతారు, స్ట్రెస్ అవుతారు, ఎవరిని పట్టించుకోరు, ఎవరి దగ్గర రారు, ఏ మాట వినరు, మొండులు మూర్ఖుతులు అందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఈ గురుబలం అనేది కొంచెం రావడం జరుగుతుంది. 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ కర్కాట రాశిలో గురువు రాగానే వీరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి తగాదాలు, గొడవలు, కొట్లాట్లు, కోర్టులు కేసులు, జైల్లో కేసులు, ఇలాంటి అనుకోకుండా వీళ్ళ మీదకి ఏదైనా శిక్ష పడ్డాలు, సూరిటీ సంతకాలు పెడితే వీరిని పట్టుకుని వెళ్తాలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంతమేర ఒకటి సమస్య పోతూ ఉంటుంది. అదే గురుబలం అంటే. వీరికి మంచి ఇప్పుడు చేసే జాబ్ కాకుండా మంచి అవకాశాలు వస్తాయి. ఏం కాదని అలవాటు పడిపోయిన జీవితాలు కదా, అంత పెద్ద అవకాశం ఒకేసారి వస్తే నాకు కాదు అనుకుంటారు అన్నమాట. వీళ్ళు ఖచ్చితంగా గుచ్చుకొనైనా సరే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. నేను చేయలేనండి అన్నాం అనుకోండి, అవకాశం పోతుంది. ఇప్పుడు గురుబలం వలన వీరికి మంచి వనరులు వస్తాయి, అవకాశాలు వస్తాయి. 1-2% కూడా పెద్ద పెద్ద నాయకులు వచ్చేసి వీళ్ళని ఆహ్వానిస్తారు. అలానే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వీళ్ళని తీసుకుంటారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళని ఆ రంగంలో మంచి స్థానం కల్పిస్తారు. విదేశీయానం కూడా ఉంటుంది వీరికి. అన్ఎక్స్పెక్టెడ్ గా జాబ్ పరకాన విదేశాన్ని కూడా అందరు జాబ్లు పోతే ఈయనకి వస్తాయి. కాబట్టి అలాంటి రంగాల్లో ఉన్నట్టు ఫైనాన్స్ రంగంలో కావచ్చు, సెక్టార్స్ లో కావచ్చు, మ్యూచువల్స్, షేర్స్ ఇలాంటి చేసేవారు ఎవరైనా ఉన్నారా, మెడికల్ సంబంధించి చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా అంటే వాళ్ళందరికీ కూడా మంచి సానుకూల వాతావరణం అనుకోవచ్చు. డాక్టర్స్ మంచి జీవితం ఉంటుంది. కాబట్టి అలాంటి ఏదైనా ఉంటే కనుక ఆ రంగాల్లో ముందుకెళ్ళేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాంటి రంగాల్లో ముందుకెళ్ళాలి. ఇక పెళ్లి గొడవలు ఉన్నాయి, పెళ్లితో కొట్లాట్లు ఉన్నాయి, ఆ పెళ్లి విషయం గురించి కోర్టు వరకు వెళ్ళారు, విడాకులు తీసుకుపోతున్నాము అన్న వాళ్ళు కానీ పెళ్లి కాని వారికి కూడా ఏమైనా ఉంటే ఈ 3 మాసాల్లో కనుక కూర్చొని మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా అన్ని సమస్యలు కూడా సానుకూల పడేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది ఈ ధనుసు రాశి వారికి. అన్ని కూడా వీళ్ళకి మంచి జరగబోతుంది. 50% కాదు, 1000% మంచి జరుగుతుంది. కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ కూడా ఉండాలి కదా. వీరికి ఎక్కువగా పిత్తు దోషాలు ఉంటాయి. ఆ పిత్తు దోషాలు ఏం చేయాలంటే కనుక జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు, దాంతోపాటు కర్పూరం మెడలు తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వారి సమీపంలో కాలువ, ఏరు, సెలయేరు, బ్రహ్మకొండాల చెరువులు లాంటివి ఉంటే, సముద్రం ఉన్న పర్ల అక్కడ వీరు తల చుట్టూ తిప్పేసుకొని అందరి పేర్లు తలుచుకొని వారికి ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకొని అక్కడ నీటిలో వదిలివేయాలి. అవన్నీ నీటిలో వదిలేసి ఒడ్డు మీదకి వచ్చి ఏదైనా అమ్మవారికి స్వామివారికి ఉంటే నెయ్యి దీపం పెట్టాలి. ఏదైనా గురువారం, శనివారం రోజు ఇది చేసుకుంటూ ఉండాలి. నవగ్రహాల్లో అన్ని గ్రహాలు కూడా 3 ప్రదక్షిణలు, 9 ప్రదక్షిణలు చేసుకుంటూ ధాన్యం ఏదైతే చిరుధాన్యాలు తీసుకొని నవగ్రహాల మీద అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా దక్షిణామూర్తికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. కుక్కలకి గోధుమ రొట్టెలు తినిపిస్తూ ఉండాలి, ఆవుకు గోధుమ రొట్టెలు తినిపిస్తూ ఉండాలి, ఉప్పు వేయకుండా తినిపించాలి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ అలానే కొబ్బరికాయ ఒకటి తీసుకొని తనకు తానే పౌర్ణమికి ముందు కానీ అమావాస్య ముందు కానీ తనకు తానే దిష్టి తీసుకొని పగలగొట్టకుండా ఎక్కడైనా గొడవకు ఇరువైపులో పడివేయాలి. ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే గురుబలం వీరికి స్వచ్ఛంగా వీరికి గురుబలం వస్తుంది, ధనము దానంతా అదే వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ 6 మాసాలు కూడా జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఈ 2026 సంవత్సరంలో వీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇలా తీసుకుంటే చాలా జాగ్రత్తగా కూడా ముందు ఎదిగేటువంటి జీవితం అయితే ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.